భగవద్గీత 4వ అధ్యాయము 11వ శ్లోకము పార్ట్ 1. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరు యథా ఎట్లు మాం నన్ను ప్రపద్యంతే శరణు వేడుదురో తాం వారిని తథా ఏవ అట్లే భజామి అనుగ్రహింతును అహం నేను మమ నా యొక్క వర్త్మా మార్గమును అనువర్తంతే అనుసరింతురు మనుష్య మానవులందరూ పార్థ ఓ పృతకుమార సర్వశః అన్ని విధముల. ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహింతును. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు. భాష్యం. ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానునే అతని వివిధ రూపములందు అన్వేషించుచున్నారు. నిరాకార బ్రహ్మజ్యోతి నందును అణు పరమాణువులతో సహా సర్వమునందు నిలిచియుండు సర్వవ్యాపి అయిన పరమాత్మయందును దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పాక్షికముగా మాత్రమే అనుభూతుడగును. కానీ శుద్ధ భక్తులు మాత్రమే శ్రీకృష్ణుని సంపూర్ణ అనుభూతిని పొందగలుగుదురు. అనగా ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణుడే అనుభూతి విషయమై ఉన్నాడు. ఈ విధముగా